జిల్లాల నుండి మెదక్ జిల్లాకు అలర్ట్ అయిన వారిని వారి స్థానిక జిల్లాలకు పంపి ఏర్పడిన ఖాళీలలో మెదక్ స్థానిక నిరుద్యోగులచే నియామకం చేపట్టాలి. నష్టపోయిన మెదక్ జిల్లాకి న్యాయం చేయాలని కోరుతూ భవిష్యత్తు కోసం ఉద్యోగం ఆశతో కోచింగ్ తీసుకుంటూ వేకెన్సీల కోసం కళ్ళు కాయలు కాసేలా ఉద్యోగం సాధించాక మాత్రమే ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్లకు ముఖం చూపాలని ఆశిస్తున్న యువత. వెనుకబడ్డ దగాబడ్డ మెదక్ జిల్లా నిరుద్యోగి ఆవేదన ఇది. నా కోసం, మన జిల్లా భవిష్యత్తు కోసం అందరూ అవగాహన కలిగి జిల్లాను చార్మినార్ జోన్లో చేర్చి భవిష్యత్తు మెదక్ జిల్లా అభివృద్ధికి మాకు అవకాశం ఇస్తారని దగాపడ్డ యువత ఎదురు చూస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి రావడం జరిగింది. మా యొక్క నిరుద్యోగులకి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మెదక్ జిల్లాలో చాలా నిరుద్యోగులం ఉన్నాము. ఎందుకు అంటే, ఇది చార్మినార్ జోన్లో మాది లేక మాది సిరిసిల్ల జోన్లో ఉంది. ఈ జోన్ వ్యవస్థ వల్ల మేము నిరుద్యోగులం అందరం చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు ఉద్యోగాలు కూడా చాలా తక్కువ అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి గత ప్రభుత్వము చేసిన నిర్లక్ష్యం వల్ల మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము. కాబట్టి మా మెదక్ జిల్లాకి, మా నిరుద్యోగులకి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ, చార్మినార్ జోన్లో మాది కలపడం వల్ల మాకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మేము ఉద్యోగరీత్యా కూడా కొంచెం మేము బాగుపడతామని చెప్పేసి మేము మెరుగుపడతాము. తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల పేరు మీద వచ్చింది. కానీ మెదక్ జిల్లాకి ఇప్పటికి కూడా నియామకాలు లేవు. చార్మినార్ జోన్లో కలపడం వల్లనే మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. లేదు అంటే మేము భవిష్యత్తు తరాలకి ఉద్యోగాల అవకాశాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు అసలుకే రావు. మేము చదువుకోకుండా వ్యవసాయం కానీ లేదంటే కూలీలం అవుతున్నాము. కాబట్టి ఇలాంటి పరిస్థితి మాకు రావద్దు. మా మెదక్ జిల్లాకి న్యాయం చేయాలి, నిరుద్యోగులకి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు కోరుకుంటున్నాం.